రైట్, మొత్తానికైతే వేములవాడ పట్టణంలో గత 4 రోజులుగా రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా గట్టి పోలీస్ బందోబస్తు మధ్యలో జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దులే పాషా గారు ఉన్నారు. తన షాపు ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోతున్నారు. సో వారు ఏమంటారు, వారి అభిప్రాయం ఏంటి, అసలు రోడ్డు విస్తరణకు వాళ్ళు అంగీకరిస్తున్నారా ఏంటి, అభివృద్ధికి అంగీకరిస్తున్నారా, వాళ్ళు మద్దతు ఇస్తున్నారా, వాళ్ళకు నష్టపరిహారం ఏమైనా వచ్చిందా అనే విషయాలు తెలుసుకుందాం. దులే పాషా గారు నమస్తే, చెప్పండి. మొత్తానికి రోడ్డు విస్తరణ పనులు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మీ షాపు టెంట్ హౌస్ కూడా పోతుంది. సో ఏంటి మరి పరిస్థితి? రోడ్డు వెడల్పు కార్యక్రమం జరగాలి. ఎందుకనగా రాజేశ్వర స్వామిది దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టిండు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారు. మరియు పోలీస్ బందోబస్తు అంతా మంచిగా జరుగుతుంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఒకటి ఏంటంటే బిడ్జి వాగు నుంచి గుడి దాకా మూత్రశాలలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని గురించి లక్షలాది భక్తులు వస్తున్నారు. వాళ్ళ మూత్రశాలలు కట్టాలి. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మన కలెక్టర్ గారు చాలా మంచిగా పని చేస్తున్నారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా టెంట్ హౌస్ కూడా పోయినది, పరిహారం కూడా దక్కినది. నాకు చాలా సంతోషం. కానీ అందరూ ప్రజలు కూడా నడుపుతందుకు అందుబాటులో ఉంటారు. ఇక దీనికి ప్రజలు కూడా సహకరిస్తారు. ఎవరికి ఏం హాని జరగలేదు. ఏడా జరిగింది, అందరికి కూడా రూపాయలు కట్టి ఇచ్చారు. అందరికీ తక్కువ వచ్చిరో ఎక్కువ వచ్చిరో కానీ ప్రజలు కూడా బాగుపడతారు కదా. రాజేశ్వర స్వామి ఏటా లక్షల మంది వస్తారు. భక్తుల సౌకర్యం ఇటు అందరికి గురించి ఎటువంటిది అభిప్రాయం లేదు. మీరందరూ ఇప్పుడు సహకరించేది ఏమున్నాయంటే మూత్రశాలలకు ముందు చేయాలి. ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వం కూడా పేరు ఉంటుంది. ఓకే, అంటే మొత్తానికి మౌలిక వసతులు ఇప్పుడు మనకు రోజుకు దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక్క రోజుకు 50,000 మంది రాజన భక్తులు వస్తారు. ఎక్కడెక్కడి నుంచో అనేక జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకు కనీస వసతులు, వాటర్ కావచ్చు, యూరినల్స్ కావచ్చు, మధ్యలో ఎక్కడన్నా వారి స్థలంలో అంటే వారు కేటాయించాలంటారు. మొత్తానికి దేవస్థానం వారు, గవర్నమెంట్ అంతే కదా కేటాయించాలి. ఎందుకంటే భక్తుల సౌకర్యము చేస్తేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. లేకుంటే ఏడొస్తుందా? ప్రజలకు కష్టం పెడితే ప్రభుత్వంకి వస్తుందా? ఇన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ముంగట ఉన్నారు. ఇప్పుడు ఎన్నుకోలు వచ్చి భక్తులు. ఎప్పటికి ఎల్లకాలం శాశ్వతమా? మనిషి పుట్టినవాడు గిట్టగా మానడు. అందరూ ప్రజలు ఏం చేసారు, ఈ ప్రభుత్వం చేసింది చాలా మంచి పని చేసింది. ఇప్పుడు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఎప్పుడో నుండి ఈ రోడ్డు వెడల్పు అనేది పెండింగ్లో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ప్రభుత్వాలు కూడా మారినాయి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్థానికంగానైతే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. మొత్తానికి అయితే ఆది శ్రీనివాస్ గారి చొరవ వల్ల రోడ్డు వెడల్పు 80 ఫీట్ల రోడ్డు వెడల్పు అయితే సాధ్యమైంది. చెక్కులు నష్టపరిహారం కూడా, చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ప్రజలందరూ దీన్ని స్వాగతిస్తున్నారంటారా? ప్రజలు గౌరవిస్తున్నారు. 80 ఫీట్లు రోడ్డు కూడా అయిపోయింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఎమ్మెల్యేలకు ఇంతవరకు చేయని వాళ్ళు పని చేసిండ్రు. ఇంతవరకు అందరూ ఆపుకుంటా వచ్చిండ్రు. మన స్థానిక ఎమ్మెల్యే ఒకటే పట్టిరు, పని మాత్రం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తానికి అయితే దక్షిణ కాశీ వేములవాడలో అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు అయితే చకచకా కొనసాగుతున్నాయి. సో వేములవాడ పట్టణవాసి సీనియర్ సిటిజన్ కృష్ణమూర్తి గారు మనతో పాటున్నారు. కృష్ణమూర్తి గారు ఏమంటారు, అసలు ఈ అభివృద్ధిని, రోడ్డు విస్తరణను స్వాగతిస్తున్నారా లేదా అని? కృష్ణమూర్తి గారు నమస్తే, చెప్పండి. మొత్తానికి 80 ఫీట్ల రోడ్డు విస్తరణ అయితే కరీంనగర్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ 1977-87 పనిచేసినాను. ఈ వేములవాడ అభివృద్ధి గురించి చాలా వార్తలు రాసినాము. అందులో భాగంగా ఈ రోజుల్లో ఈ 2025లో జరగడం చాలా ముదావహం. ఆనాడు 1965లో దేవాలయం 60,000తోటి చిన్నగా రోడ్లను వెడల్పు చేసింది. గవర్నమెంట్ 5 లక్షలతోటి బ్రిడ్జి కట్టింది. అప్పుడు వాగులో మంచాల్లో ఎత్తుకుపోయే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు దేవస్థానం దాకా వస్తున్నాం. ఇవాళకి అభివృద్ధిలో లక్షలాది మంది యాత్రికులు, అంటే దేవస్థానం ఆదాయం సుమారు 100 కోట్లు పైబడి, అంటే 150 కోట్లు 200 కోట్లు చేరుకున్న దశలో ఈ రోడ్ల విస్తరణ అనేది చాలా అవసరమే, సంతోషదాయకం. ఇదే కాదు, ఎక్కడ ట్రాఫిక్ ఉన్న బద్దిపోచమ్మ రోడ్లు కానీ, అంబేద్కర్ రోడ్లు కానీ, ఏవి ఎక్కడైనప్పటికీ మనం ఇంకా వెనకటి 50 ఏళ్ల కింద కాలంలో లేవు. 50 ఏళ్ల తర్వాత అభివృద్ధిలో ఉన్నాం. ఈ అభివృద్ధి అనేది ఇక 50 ఏళ్లకు ముందు కూడా అభివృద్ధి కావాలి. అలాగే దేవస్థానం కూడా విశాలం కావాలి.
చాలా రోజులుగా చిరకాల మచ్చ. ఈ లోకల్ ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు ఈయన పీరియడ్లో, ఈ లోకల్ ఎమ్మెల్యే పీరియడ్లో ఈ యొక్క స్టెప్ తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు చెప్తాము. అంటే విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే గారు ఏమన్నారు అంటే రోడ్డు వెడల్పు ఎలాగ అంటే పట్టణాభివృద్ధి ఎలా శరవేగంగా కొనసాగుతుందో ఆలయ విస్తరణ కూడా కొనసాగుతుంది అంటారు. ఇది ఎప్పుడో జరగవలసిన విషయమే. ఓటర్ల కోసం ఈ దుకాణదారులు ఇంతకాలం మభ్యపెట్టారు. ఆ బైపాస్ రోడ్ అని ఈ బైపాస్ రోడ్ అని చెప్పేసి అనవసరంగా మభ్యపెట్టి ఇంతకాలం గడిపారు. లేకుంటే వీళ్ళు ఎప్పుడో కూలగొడితే ఎప్పుడో వేరే దుకాణాలను ఎక్కడో కట్టుకుని ఎక్కడో సెటిల్ అయ్యారు. నష్టపరిహారం ఇచ్చారు కాబట్టి ఎప్పుడో సెటిల్ అయ్యి ఎప్పుడో దూరం ఎన్నడో చేస్తే అయిపోయేది. దాన్ని నానబెట్టి ఇప్పుడు చేసేసరికి వాళ్ళకు కూడా కొంచెం సడన్గా పొమ్మనేసరికి వాళ్ళకు బాధ ఉంటుంది. ఏదైనప్పటికీ నష్టపరిహారం ఇస్తుంది కాబట్టి ఇది మళ్ళీ వెతుక్కోవడం జరగాలి. ఈ గవర్నమెంట్ కాదు, రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా మన రోడ్డు వెడల్పు ఇప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ గారు కొట్టేసారు. చాలా చోట్ల అయిపోయినాయి. అభివృద్ధి గాంధీ ఎందుకంటే వేములవాడ ఒకటే, తిప్పాపురం నుంచి వేములవాడ. నా దశలో 50 సంవత్సరాలు, నాకు 69 సంవత్సరాలు. అభివృద్ధి కానటువంటి వేములవాడ ఒకటి. కేవలం ఆ పార్టీ అంటే ఈ పార్టీ అంటే ఆ పార్టీ ఓట్ల కోసం గాలం వేసి ప్రజల్ని మభ్యపెట్టి అనవసరంగా పెండింగ్ పెట్టి నానా రచ్చ చేస్తారు తప్ప సకాలానికి మంచో చెడో ఒక అభివృద్ధికి నాంది పలికిండు. గవర్నమెంట్ సంతోషం, కొంచెం బాధ ఉంటుంది. అయినప్పటికీ మనం భరించుకోలే. రేపు బిజినెస్ కూడా విస్తరణ పెరుగుతుంది, యాత్రికుల విస్తరణ పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. నష్టపోయిన వాళ్ళకు కొంచెం దిగులుగా ఉంటుంది. కానీ మళ్ళీ వెనుక కట్టుకోవడము మళ్ళీ కొనుక్కోవడం ఏదో చేస్తూ ఉంటారు. మొత్తాన్ని సాధించారు. ధన్యవాదాలు. రేపు దేవాలయం కూడా రెనోవేషన్ జరగాలి. అది జరగాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మేము దేవాలయం అది పోతుంది ఇది పోతుంది. పెద్ద యాదగిరిగుట్టనే పెద్ద 1200 కోట్లతో చేశారు. అప్పుడే జరగవలసి ఉండే కానీ మా దురదృష్టం ఏందో 1956 నుంచి మేము అభివృద్ధికి ఆగిపోతున్నాం. కారణం ఏంటంటే అప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో రాజేశ్వరరావు గారు ఉండే. అందువల్ల అప్పుడు గవర్నమెంట్ సహకరించకపోతే దాదాపు 40 దశాబ్దాలు కావచ్చు, 4 దశాబ్దాలు 40 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇక పెద్ద కరువు ప్రాంతం. ఇప్పుడిప్పుడే ఈ నీళ్లు రావడంతో ఈ పంటలు పండడంతో చాలా బాగుంది. ఈ అభివృద్ధి అనేది ముదావహం, ఆనందించే విషయం, సంతోషం మేము మరీ వ్యక్తం చేస్తాము. మనతో పాటు మాట్లాడడానికి ముప్పిడి శ్రీధర్ గారు ఉన్నారు. సో చెప్పండి అన్న, నమస్తే. మొత్తానికి అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు అయితే అవుతుంది. అంటే కాలక్రమేణా ఇప్పుడు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా 80 ఫీట్ల రోడ్డు అయితే జరగబోతుంది. పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మీరు ఒక వేములవాడ పట్టణవాసిగా మీరు దీన్ని స్వాగతిస్తున్నారా, ఏమంటున్నారు? తప్పకుండా చాలా సంతోషం. గత 30 సంవత్సరాల నుండి వేములవాడ వెనుకబడిపోయిందని గౌరవ శాసనసభ్యులు చెప్తూనే వస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో వేములవాడ దర్శనం చేసుకొని మా ప్రభుత్వం రాగానే రోడ్ల వెడల్పు, దేవస్థానం విస్తరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణ వాసులు కూడా అందరూ సహకరిస్తున్నారు. కొంచెం ఏంటంటే వెనుక లేని వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు తప్ప అందరికి కూడా చెక్కులు అందని. కొంతమంది 4-5 స్టే చేసారు. వాళ్ళకు కూడా పరిహారం కొంచెం ఎక్కువ ఇస్తానికి కోర్టు ద్వారా మనం ముందుకు వెళ్దాం అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులు, ఎందుకంటే వేములవాడ నిత్యం లక్షలాది భక్తులు విస్తరిస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో కూడా చాలామంది కలెక్టర్లు, ఎస్పీలు ఆగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఆదిశ్రీరణ గారి నాయకత్వంలో శరవేగంగా రోడ్డు పనులు, విస్తరణ పనులు జరుగుతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా చూడాలనే గౌరవ శాసనసభ్యుల వారి ఆశయం. ఆయన మాట ప్రకారం వచ్చిన 15 నెలలలోనే పనులు ప్రారంభించంటే చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ చుట్టూన్న నియోజకవర్గంలో కూడా సాగునీటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో అన్ని పనులు శరవేగంగా జరుగుతాయి. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇందాక నష్టపోయిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఆస్తి నష్టపోయినారు, మార్కెట్ వాల్యూ ప్రకారం అంతా మాకు వచ్చింది కానీ మార్కెట్ వాల్యూ అంత రాలేదు అంటున్నారు, చెక్కు కాస్ట్ వచ్చేసి. సో అది కొంచెం ఇబ్బంది. దానిపైన తప్పకుండా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏమంటున్నారంటే వేరే చోట ఒక గుంట జాగనన్నా లేదంటే ఇది బద్దిపోచమ్మ దగ్గర కావచ్చు, మన దేవస్థానంలో కావచ్చు, అక్కడ పరిసర ప్రాంతాలలో ఏదైనా ఒక తక్కువ రెంట్కు ఒక షాపు రెంట్ ఇచ్చే విధానంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనే అంశాలు చెప్పడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. నిన్న కూడా గౌరవ శాసనసభ్యులు మాట్లాడారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, నష్టపరిహారం తక్కువ వచ్చిన అలా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, దానిలో ఎలాంటి అనుమానం లేదు. తప్పకుండా మేము ప్రభుత్వం ద్వారా ఆదుకుంటాం. తక్కువ వచ్చిన వల్ల మనం కోర్టులో కొట్లాడుకోవచ్చు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కొట్లాడుకోవచ్చు. దాని గురించి నేను అండగా ఉంటానని మాటిచ్చారు. దాని గురించి ఏం లేదు.
ఇప్పుడు ఆటంకం అయితే వీళ్ళు అభివృద్ధి కొనసాగాలి. అభివృద్ధి కొనసాగుతుంది. అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు లేవు. స్టే కూడా 2 రోజులు అయిపోతే ఆల్రెడీ మొత్తం టోటల్గా కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడతారు.